గణేష్ స్టడీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పన్నులు రకాలు. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఎందుకంటే ప్రభుత్వానికి అధిక మోతాదులో ఆదాయాలు వచ్చేటువంటి ఏరియా కాబట్టి సో ఎప్పుడు మనకు ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ ఏరియా అనేటువంటిది స్పందిస్తూనే ఉంటారు. సో పన్నుల గురించి డెప్త్ అనేది నేను ఇచ్చేస్తాను, చదవాల్సిన బాధ్యత మీది. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. సో రైట్, సో ఒక చిన్న విన్నపం, మీరు సో మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీరు చేయాల్సిన మాకు సో ఏంటంటే ఓకేనా, సో మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయదు, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్, చాలు. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో చూడమ్మా, సో పన్నులు అన్నాం. పన్నులు అనేటువంటివి సో బేసిక్గా మనము వివిధ రకాలుగా విభజించడం జరుగుతుంది పన్నులు. సో స్థూలంగా మనము ఓకేనా 5 రకాలైనటువంటి పన్నులుగా మనం విభజించాం. ఓకే, వాటి విధి విధానాలు బట్టి. ఓకే, అట్లనే మీరు పన్నులు 5 రకాలని అనకూడదు. ఓకే రైట్, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పన్ను భరించే వారిని బట్టి పన్ను. సో పన్నుని సో చూడండి మా పన్ను రకరకాలు ఇచ్చాడు. అందులో మొదటిది జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే పన్ను భారాన్ని భరించే వారిని బట్టి పన్నులు. పన్ను భారాన్ని భారాన్ని భరించే వారిని బట్టి సో పన్నులు సో పన్నులు భరించే వారిని బట్టి పన్నులు మనం స్థూలంగా 2 రకాలు విభజించడం జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు అంటామా, ప్రత్యక్ష పన్నులు అని. మరొకటి ఏంటంటే సో ఇంకేంటి ప్రత్యక్ష పన్నులు ఏంటిది, పరోక్ష పన్నులు. క్లారిటీగా వెళ్ళిపోండమ్మా పన్నులు. సో చూడండి, పన్ను భారాన్ని భరించే వారిని బట్టి పన్నులు మనము 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు, మరొకటి పరోక్ష పన్నులు. ఓకేనా? పన్నులు అనేటివి వివిధ రకాలుగా మనం విభజిస్తాము. అందులో మొదటిది పన్ను భారాన్ని బట్టి పన్నులు. అందులో 2 రకాలు, ఒకటి ప్రత్యక్ష పన్ను, మరొకటి పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి? పన్ను యొక్క తుది భారము ఒకే వ్యక్తిగాను భరించినట్లయితే దాన్ని ఏమంటాం మనము? ప్రత్యక్ష పన్ను అంట. క్లియర్? పన్ను భారాన్ని ఓకేనా తుది భారము ఒకే వ్యక్తిగాను భరించినట్లయితే దాన్ని మనం ఏమంటాము? ప్రత్యక్ష పన్ను అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. సో ఇది ప్రత్యక్ష పన్ను కిందకి వస్తుంది. సంపద పన్ను, ఇది డైరెక్ట్ ట్యాక్స్. అండ్ దెన్ వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటామా, ఈ వృత్తి పన్ను దాని కిందకి వస్తుంది. కార్పొరేట్ పన్ను కూడా సో డైరెక్ట్ ట్యాక్స్ మనకు, మీరు జాగ్రత్తగా ఉంచండి. స్టాంప్ డ్యూటీలు అదే. ఓకేనా? బహుమతి పన్నులు కూడా సో డైరెక్ట్ ట్యాక్స్. వడ్డీ పన్ను, ఈ వడ్డీ పన్ను ఎవరి మీద వేస్తారు? బ్యాంకర్స్ వేసేది వడ్డీ ద్వారా బ్యాంకర్కి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం మీద వేసే పన్ను అది, ఇది డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? ఎస్టేట్ సుంకాలు. దెన్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అదేవిధంగా వ్యయంపై పన్ను, అదేవిధంగా ఫ్రింజ్ బెనిఫిట్స్. ఇవన్నీ కూడా ఏ ట్యాక్స్ కిందకు వస్తాయంటే డైరెక్ట్ ట్యాక్స్ కిందే వస్తాయి. ఓకేనా? ఎగ్జామినరు చక్కగా దీని దృష్టిలో పెట్టుకుని మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్లు ఏంటంటే ఓకే రైట్, సో సరే డైరెక్ట్ ట్యాక్స్ క్రింది వానిలో కానిది ఏది అంటాడు. ఆయనది ఏదో తెలుసుకుంటే కానిదేదో మనం బయట ఇచ్చు. సో డైరెక్ట్ ట్యాక్స్ ఏంది? ఫ్రింజ్ బెనిఫిట్స్ అనేది డైరెక్ట్ ట్యాక్సే. అదేవిధంగా వ్యయంపై పన్ను డైరెక్ట్ ట్యాక్సే. క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. ఎస్టేట్ మీద ట్యాక్స్, అదే వడ్డీ పన్ను, స్టాంప్ డ్యూటీలు. ఓకేనా? సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించి ఆల్రెడీ ఈ బిట్ని ఎగ్జామ్లో ఫ్రేమ్ చేసేసారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? పరోక్ష పన్ను. పరోక్ష పన్ను అంటే ఏంటి? పరోక్ష పన్ను అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పన్ను భారం అనేటువంటిది సో తొలి భారము ఒకరి పైన, అంతిమ భారం మరొక పైన వేసేదాన్ని ఏమంటాం మనము? పరోక్ష పన్ను అంటాం. ఇది క్లియర్? సో కాబట్టి ఇక్కడ పరోక్ష పన్నులకి ఎగ్జాంపుల్ ఏంది? సో కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు వేస్తుంది, అదేంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. అవునా కదా? కస్టమ్ డ్యూటీస్ ఉంటాయి. మా ఇది అడిగాడు, కస్టమ్ డ్యూటీస్ ఎక్కడ వేస్తారు? ఎగుమతి వస్తువులు దిగుమతి వస్తువుల మీద, దిగుమతి వస్తువుల మీద వేసే ట్యాక్స్ ఏమంటాం మనము? కస్టమ్ సుంకాలు అంటారు. ఇవి ఇండైరెక్ట్ ట్యాక్స్.
సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ ఉంది. సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా ఇండైరెక్ట్ కిందకి వస్తుంది. సో స్టేట్ సేల్స్ ట్యాక్స్ అనేది కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. అదేవిధంగా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ అనేటువంటి కూడా దీని కిందకే వస్తాయి. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం. మోటార్ వాహనాల మీద వేసేటువంటి పన్ను ఇండైరెక్ట్ ట్యాక్సే. అదేవిధంగా విద్యుత్ మీద వేసేటువంటి పన్ను కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే. వినోదం పన్ను కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. ఆక్ట్రాయ్ పన్ను అనేది కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే. ఆక్ట్రాయ్ పన్ను ఎక్కడ విధిస్తారు? మున్సిపాలిటీలో, అదేవిధంగా కార్పొరేషన్లో, అదేవిధంగా గ్రామాల్లో విధించే పన్ను ఏంటంటే ఆక్ట్రాయ్ పన్ను. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగి ఉన్నారు. గ్రామాల్లో విధించే పన్ను ఏమన్నానని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మీకు లోకల్ గవర్నెన్స్ ఉన్నది. ఆ బేస్ మీద మీకు ఎక్కువ ఈ ఎకానమీ లింక్ తీసుకుని అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేదానికి ఎక్కువ ఉంటుంది. పరోక్ష పన్నులు క్రింది వానిలో కానిది ఏది అని అంటాడు. జిఎస్టీ కూడా పరోక్ష పన్నే. ఇప్పుడు పన్నులన్నీ మనకు కలిపేశారు కాబట్టి మనం సేఫ్ అయినాం. ఒకప్పుడు ఇవన్నీ బిట్లే మనకు. సో ఎన్నిసార్లు అడగలేదు? కస్టమ్ డ్యూటీస్ మీద అడగలేదా? కస్టమ్ డ్యూటీస్ ఏ వస్తువు మీద విధిస్తా అన్నాడు? ఎగుమతి వస్తువులు దిగుమతి వస్తువు మీద విధించే పన్ను అడిగాడు. గ్రూప్ 2 అడిగే ప్రశ్న ఇది. కాబట్టి మీరు ఇలా జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే సో అది సునాయాసంగా ఎకానమీ అనేది మీ చేతిలోకి వస్తుంది. సో 115 నుంచి 120 మార్కులు ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీలు ఈజీగా మీరు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటాయి గ్రూప్ 2 అభ్యర్థులు. ఓకే, సరే, ఈ 2 పనులు అయిపోయినాయి. సో అంటే ఏంటంటే పన్ను భారము ఒకరి మీద, తుది అంతిమ. సో అంతిమ తుది భారం ఒకరి మీద భరిస్తేమో ప్రత్యక్ష పన్ను అండి. పన్ను ఫస్ట్ సో ఒకరి మీద వేసిన తర్వాత మరొకరు పే చేసేదేమో ఇది అంటారు. ఇప్పుడు ఈ ప్రత్యక్ష పన్నుల వల్ల ప్రయోజనం ఏంటి? సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్? చూడండి, బెనిఫిట్ చూద్దాం. మనం ఈ పన్నులు అనేది ప్రభుత్వం వేస్తుంది కదా, డైరెక్ట్ ట్యాక్స్ అనేది వేస్తుంది కదా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది వేస్తుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ వల్ల ప్రయోజనం ఏంటి? మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ట్యాక్స్ వల్ల అనేక ప్రయోజనాలు. ఆదాయ బెనిఫిట్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్? బెనిఫిట్స్ ఫస్ట్ వన్, ఆదాయ అసమానతలు తగ్గుతాయి. ఫస్ట్ వన్, ఆదాయ అసమానతలు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. జాగ్రత్త అమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. పన్నుల వల్ల కలిగేటువంటి డైరెక్ట్ ట్యాక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు అంటాడు. ఫస్ట్ అనేది ఆదాయ అసమానతలు తగ్గిపోతాయి. సో మరొకటి అంటే ద్రవ్యోల్బణం అనే దాన్ని అరికట్టవచ్చు కొంచెం లైట్గా. సో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. సో ద్రవ్యోల్బణం తగ్గించవచ్చు కొంచెం లైట్గా. ఇది జాగ్రత్తగా ఉంది. మరొకటి ఏంటంటే సో సామాజిక బాధ్యత అనేటువంటిది పెరుగుతుంది. ఇది అడిగేసాడు కాబట్టి ఎగ్జామినర్. సో సామాజిక బాధ్యత అనేటువంటిది పెరుగుతుంది. మరొక బెనిఫిట్స్ ఇది డైరెక్ట్ ట్యాక్స్ వల్ల. సో ఏంది? పన్నులు అనేది ఒకనాడు ఏంది? ప్రాథమిక విధి, అంతేగాని ఆదేశ సూత్రము కాదు. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అంతకన్నా కాదు. సో మనము పన్ను కట్టాల్సినది మన యొక్క విధిది. అంటే సామాజిక బాధ్యత అనేటువంటిది పెరుగుతుంది. నేను ప్రభుత్వానికి పన్ను కట్టాలి అనేటువంటి గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు ఫీల్ అవుతాం? మనం బాగా చదివి గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ డిఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ కొట్టినప్పుడు, అప్పుడు మనకు మంచి శాలరీ వచ్చినప్పుడు ఈ సంవత్సరం ట్యాక్స్ నేను కట్టాను అంటే గర్వంగా చెప్పుకుంటాం మనం. అది మన యొక్క విధి. ఓకేనా? ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి తెచ్చాము? మనం రష్యా నుంచి తెచ్చాము. మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి తెచ్చినామంటే మనకు బాగా తెలుసు, ఐర్లాండ్ తెచ్చాము. హక్కులు ఎక్కడి నుంచి తెచ్చినామంటే అమెరికా నుంచి. ఈజీ చెప్తామా? ఎప్పుడు కొంచెం లేదే మనకు. అందుకని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉండదు. సరే, ఓకే. ఆదాయ అసమానతలు తగ్గుతాయి పన్నుల వల్ల. సామాజిక బాధ్యత అనేది పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయవచ్చు. పొదుపు పెట్టుబడులో మార్పు వస్తుంది. చూడండి, మా పొదుపు పెట్టుబడులో మార్పు అనేది ప్రభావం చూపిస్తుంది. సో ఏంటి? ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓ అయినావు, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ అయ్యావు. ఓకేనా? రైట్. నువ్వు పన్ను కట్టబోతులు కొన్ని ఏం చేస్తారు? అయ్యో బాబు, ఇంత పర్సెంటేజ్ కానీ నువ్వు సేవింగ్స్ కానీ చేసుకున్నట్లయితే ఓకేనా పన్ను భారం అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంటారు. అని నేను చెప్తాను అక్కడ స్లాబ్ రేట్లో.
ఓకేనా, రైట్, తగ్గుతున్నాం. అప్పుడు మేము ఏం చేస్తాము, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేదానికన్నా అదేదో మనం పొదుపు కట్టుకుంటే మేలు కదా, ఎల్ఐసిలో పొదుపు సేవింగ్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి అందులో సేవింగ్ చేస్తాము. ఎల్ఐసి వారు సేవింగ్స్ పెరగడం వల్ల ఆ సేవింగ్స్ని పెట్టుబడిదారులకు ఇస్తాడు. పెట్టుబడులు అంటే పెట్టుబడులు వేస్తారు, పెట్టుబడులు అంటే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం వస్తే ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పోతే పేదరికం తగ్గిపోతుంది. చూసారా? సో ఈ విధంగా లింక్ అనేది ఏర్పడుతుంది. సో ఇదొక మంచి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మంచి అవకాశం చెప్తున్నాను, మంచి బెనిఫిట్ చెప్తున్నాను. పన్నుల వల్ల ప్రభుత్వ రాబడి అనేది పెరుగుతుంది. అవునా కదా? ప్రభుత్వ రాబడి పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ప్రభుత్వ రాబడి అనేటువంటిది పెరుగుతుంది. మీరు క్లారిటీకి వెళ్ళిపోవాలి. మరొక బెనిఫిట్ ఏంటంటే పన్ను చెల్లింపుదారుల యొక్క సంఖ్య ఎంత ఉన్నదని తెలిసిపోతుంది. పన్ను చెల్లించేవారు అంటే ఎంతమంది చెల్లిస్తున్నారు పన్ను విషయం తెలిసిందనుకో మనకు, భారతదేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే విషయం మనకు తెలుస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ అమ్మా. సో డైరెక్ట్ ట్యాక్స్ వల్ల ఏంటి బెనిఫిట్స్? ఆదాయ సమానతలు అన్ని తగ్గిపోతాయి, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయవచ్చు, సామాజిక బాధ్యత అనేది పెరుగుతుంది, అదే పొదుపు పెట్టుబడిపైన ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా మనకు బాగా తెలిసినటువంటిది ఒక చెల్లింపుదారులు ఎంతమంది ఉన్నా తెలిసిపోతుంది. సో ప్రభుత్వ రాబడి అనేటువంటి పెరుగుతుంది. అది సో కాబట్టి ఇదమ్మా. సో ఈ పన్నులు అనేటువంటి పెరిగినట్లయితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సంక్షేమ కార్యక్రమాలను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అమ్మఒడి, ఓకేనా, సో నాడు నేడు, ఓకేనా, ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రభుత్వం చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి పరోక్ష పన్ను. పరోక్ష పన్నులు అంటే ఏంటో చెప్పాను, ఆ పరోక్ష పన్నులు ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, పరోక్ష పన్నుల వల్ల మనకు కలిగేటువంటి సో బెనిఫిట్స్ ఏవి, ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉన్నది. ఇది క్లియర్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ పరోక్ష పన్నులు అనేటువంటిది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ పరోక్ష పన్నుల వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? ఎగవేత కుదరదు. నువ్వు ఎగవేసేసేదని కుదరతుందా? కుదరదు. ఎందుకంటే నువ్వు బూస్ట్ ప్యాకెట్ కొనాలి. బూస్ట్ ప్యాకెట్ కొలిస్తే అక్కడ ఏంటి, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ ఉంటుంది. 200 రూపాయలు లేదా 300 రూపాయలు ఎంత ఉంది, బ్యాగ్ అంటే బాక్స్ ఒక షీట్ ఉంది. ఓకే, రైట్, కంపల్సరీగా ఉండాలి. అంటే నువ్వు ఇక్కడ పన్ను ఎగవేత బెనిఫిట్స్, పరోక్ష పన్నుల బెనిఫిట్స్ ఏంటి? పన్ను ఎగవేత కుదరదు. ఫస్ట్ ఎక్కడ తప్పించుకుంటాను, నువ్వు వస్తువు కొనాలనుకుని పోయినప్పుడు షాప్లో, ఓకేనా, రైట్, సో వాడు ఆయిల్ ప్యాకెట్ కొనాలనుకున్నా, సన్ఫ్లవర్ ఆయిల్ కొనాలనుకున్నావు, ఆయిల్ మీద ఎంత ఉంది, 160 ఉంది అని అనుకుందాం. 160 రూపీస్ ఇవ్వాలి, కొనాలి. అక్కడ ఏముంది, 160లో ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఎక్కడ తప్పించుకునే అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో బెనిఫిట్ ఏంటంటే ప్రభుత్వానికి, పేదవాడు కూడా చెల్లించాలి, తప్పించుకునేదానికి లేదు. సో ధనవంతుడు ఆయిల్ ప్యాకెట్ కొనాల్సిందే, పేదవాడు ఆయిల్ ప్యాకెట్ కొనాల్సిందే, మధ్య స్థాయిలో ఉన్నవాళ్ళు ఆయిల్ ప్యాకెట్ కొనాలి. అంటే పేదవారు కూడా చెల్లించాలి, వీళ్ళని కూడా వదిలిపెట్టలేదు. అందుకే మన భారతదేశంలో అధిక మోతాదులు ఏమున్నాయంటే సో పరోక్ష పన్నులు అంటే జిఎస్టీ ఉంది. అధిక మోతాదులో ఆదాయం వచ్చేది అంటే జిఎస్టీ. అంతే, చెప్తాను, రిపోర్ట్ గడిస్తాను మీకు. ఒకప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ అనేవాళ్ళం, మారిపోయింది. పేదవారు కూడా చెల్లించాలి. ఇది క్లియర్గా వెళ్ళిపోండమ్మా. మరొక విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పన్నును తేలిగ్గా విధించవచ్చు. కంపెనీ చెప్తుంది, అయ్యా మా ఈ సంవత్సరం 2021-22 సంవత్సరంలో మా పన్ను ఇంత, ఈ వస్తువులు పెరగతాయి అని చెప్పేసింది. తేలిగ్గా విధించవచ్చు. ప్రజలకి అసలు ప్రజలతో డైరెక్ట్ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓకేనా, తేలిగ్గా ఓకేనా విధించవచ్చు. ఇది తేలిగ్గా విధించవచ్చు. ఇది క్లియర్గా వెళ్ళండమ్మా. అంతే కదా, సులభంగా కూడా విధించవచ్చు, సులభంగా వసూలు చేయవచ్చు. సులభం కదా పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేయడం. కష్టపడాల్సిన అవసరమే లేదు. సో ఓకేనా, వసూలు ఈజీ, తేలిగ్గా వసూలు. సో ఓకేనా, వసూలు చేయవచ్చు. మరొక అంశం ఏంటంటే హానికరమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో ఓట్ల మీద అధిక పన్నును విధించవచ్చు. అధిక పన్ను విధించడం వల్ల ఓట్లకి వినియోగ సామర్థ్యం అనేటువంటి తగ్గిపోతుంది. ఇది ఒక బెనిఫిట్. సో వస్తువులు ఏ మంచి వస్తువులు, ఏ హానికరమైన వస్తువులు చాలా ఉన్నాయి. సిగరెట్లని, పాన్ మసాలాని, అంటే గుట్కా అని, అదేవిధంగా ఆల్కహాల్. ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఓకేనా సో ఏం చేశారు, సో ఈ ఆల్కహాల్ మీద అధిక రేట్లు అనేటువంటి పెంచడం జరిగింది. అంటే బాటల దగ్గర పోతే ఏం కొట్టాలి, షాక్ కొట్టాలి. ఓకేనా, అలా
సో భయపడిపోవాలి, సామాన్య ప్రజలు భయపడిపోవాలి, అంటే కొనకపోతే ఓకేనా ఏమవుతుంది, రైట్. సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీని వచ్చిన సంపాదనతో వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా గడుపుతారు అనేదే అక్కడ కాన్సెప్ట్, ఓకేనా. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పన్ను ఎగవేత అనేది కుదరదు, అదేవిధంగా పేదవాడు కూడా కట్టాల్సిందే, ఓకేనా. అదేవిధంగా దీన్ని తేలిగ్గా విధించవచ్చు, అదేవిధంగా తేలిగ్గా వసూలు చేయవచ్చు, హానికరమైన వస్తువుల మీద అధిక మోతాదులో పన్ను వేసి ఓకేనా సో ఆ వస్తువులు కొనుగోలు సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు కూడా వాటిని తీసేస్తే ఇంకా బాగుంటుందేమో. ఓకే రైట్. సో నెక్స్ట్ మరొక ఏరియా మీద మనము వెళ్ళిపోదాం. ఎలా మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా. రైట్. ఒకటైందమ్మా, పన్ను భారించే వారిని బట్టి పన్ను 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. నేను డెప్త్ ఇచ్చేసాను, చదవాల్సిన బాధ్యత మీది. నెక్స్ట్ వచ్చేసి పన్ను ఆధారం రేటు. పన్ను సెకండ్ వన్ 5 రకాలు ఉన్నాయమ్మా పన్ను రకాలు, అందులో సబ్ డివిజన్ అన్ని తీసుకెళ్ళిపోతాను నేను. జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త చాలు. పన్ను ఆధారం, పన్ను ఆధారం, ఆధారం అండ్ రేటు. చూడండి, పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో తెలియజేసేదేమో ట్యాక్స్ బేస్డ్ అవుతుంది. ఏ బేస్డ్ అది? ట్యాక్స్ బేస్డ్. దేని మీద ఆధారపడి ట్యాక్స్ వేస్తాం దాన్ని ఏమంటాం మనం? ట్యాక్స్ బేస్డ్ అంటాం. అదేవిధంగా ఎంత శాతం పన్ను వేస్తున్నారో అని తెలిసేసే కోసం ఏంటి? ట్యాక్స్ రేట్ అవుతుంది. అదేమవుతుందమ్మా? ట్యాక్స్ రేట్ అవుతుంది. క్లియర్గా వెళ్ళిపోండి. సో అదేవిధంగా మీరు చూడండి, ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారో తెలియజేసింది ఏంటంటే పన్ను యొక్క పరిధి. సో పన్ను పరిధి. సో పన్ను పరిధి ఎట్లా వస్తుంది మనకు? జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతమంది కడుతున్నారు కాబట్టి దాని యొక్క పరిధి ఎంత అని తెలుస్తుంది. పర్సంటేజ్లుగా చెప్తే ట్యాక్స్ రేట్ అంటాం మనం. దాన్ని దేని ఆధారంగా వేస్తున్నారు పెట్టి దాని యొక్క బేస్డ్ ఆన్ అంటాం మనం. ట్యాక్స్ బేస్డ్ అంటాం. ఓకే రైట్. ఇట్లా మనం తీసుకుంటూ వెళ్ళిపోదాం. చూడమ్మా, సో ఈ యొక్క పన్ను ఆధారం రేటును బట్టి పన్నును మనము 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. సో పన్ను ఆధారం బట్టి మనం ఎన్ని రకాలు విభజిస్తారు? దేర్ ఆర్ 4 టైప్స్. 4 రకాలుగా విభజించడము జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ అనుపాతపు పన్ను. అనుపాతపు పన్ను ప్రపోర్షనేటివ్ ట్యాక్స్, ఇంగ్లీష్ మీడియం వర్డ్. ప్రపోర్షనేటివ్ ట్యాక్స్ అంటే ఏంటి? జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆదాయం పెరిగిన పన్ను అనేటువంటి స్థిరత్వంగా ఉన్నట్లయితే దానిని ఏమంటామంటే అనుపాతపు పన్ను అంటాము. క్లియర్? చూడండి, ఆదాయము పెరుగుతూ ఉన్నది, పన్ను అనేటువంటిది పన్ను స్థిరంగా ఉన్నట్లయితే దానిని ఏ పన్ను అంటామంటే అనుపాతపు పన్ను అంటాం. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టి ఈ సంవత్సర కాలంలో 0% కింద వచ్చేటువంటి ట్యాక్స్లు ఎంత ఉన్నాయి? ఓకేనా. అదేవిధంగా సో రకరకాలు కదమ్మా, నేను చెప్తాను అవన్నీ మీకు. సో కాబట్టి ఆదాయం పెరిగిన ట్యాక్స్లో మార్పు ఉండదు కాబట్టి ఇట్లా ఏమంటావు? అనుపాతపు మార్పు అంటాం. సో చూడండి అమ్మా, గ్రాఫ్ చూడండి. అనుపాతం మార్కి చక్కటి గ్రాఫ్ అనేది నేను మీకు ఇక్కడ ఇస్తాను. చూడండి, ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ స్టేట్ మీద నేను ఏం తీసుకున్నాను అంటే ట్యాక్స్ బేస్డ్ తీసుకున్నాను నేను. వై యాక్సెస్ స్టేట్ ట్యాక్స్ రేటుని తీసుకోవడం జరిగింది. ఓకే రైట్. సో ఇక్కడ ఏమన్నా నేను పన్ను అనేది ఏం చెబుతుంది? స్థిరంగా ఉందన్నాను. ఓకేనా. పన్ను ఏమైపోతుంది? పన్ను రేటు ఓకేనా, రేట్ ఏమైంది? స్థిరంగా ఉన్నది కాబట్టి ఇది అనుపాతపు పన్ను. అనుపాత పన్ను అంటే ఏందంటాడు? ఓకేనా, ఆదాయం పెరిగిన ఆదాయము తగ్గిన పన్నులో మాత్రం స్థిరత్వం ఉంటుంది. మన ఆదాయం పెరగలేదురా, పన్నులు పెరిగిపోయినాయి, వస్తువు రేట్లు పెరిగిపోయినాయి అంటాం మనం. ఓకేనా రైట్. ఇది క్లియర్గా వెళ్ళిపోండి. ఓకే రైట్. సో అదేవిధంగా మరొక అంశం ఏంటంటే ఈ పన్ను ఆధార రేట్లో మరొక మేజర్ అంశము, కీలకమైనటువంటి అంశం ఏంటంటే నేను డ్రా చేస్తున్నానమ్మా ఇవన్నీ. సో
పన్ను అనుపాతంలో మరొకటి ఏంటి జాగ్రత్తగా ఉండండి, పురోగామి పన్ను. సెకండ్ వన్ పురోగామి పన్ను, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే. పురోగమి పన్ను అంటే ఏంది, ఆదాయము పెరిగితే అదే టైంలో పన్ను కూడా పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనము, పురోగామి పన్ను అంట, అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్. ఓకే రైట్, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇక్కడ ఆదాయము అనేటువంటి పెరిగే కొద్దీ పన్ను అనేటువంటిది కూడా ఏమవుతుంది, పెరిగినట్లయితే దాన్ని పురోగామి పన్ను అంటారు. ఓకేనా. దీనికి సో ఏ సంబంధం ఉంటుందంటే అనులోమ సంబంధం ఉంటుంది. అనులోమ సంబంధం వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధం. పురోగామి పన్ను ఏ సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటాడు, అనులోమ సంబంధం కలిగి ఉంటుంది. అనుకూలమైన అంటే ధర పెరిగింది, అనుకూలంగా ఇది కూడా పెరిగింది. కాబట్టి ఇది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చూడండి అమ్మా, దీనికి చక్కటి గ్రాఫ్ అనేది నేను ఇస్తాను మీకు. చూడండి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ టేక్ ట్యాక్స్ బేస్డ్ and y axis take tax rate. ఇక్కడ ఏమన్నా పురోగామి మీద అంటే y axis మీద తీసుకొని గ్రాఫ్ ని స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ సో ప్రోగ్రెసివ్ ట్యాక్స్. సో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ కి మనం ఏం చేయాలి, ఆపోజిట్ ఏముంటది, తిరోగామి పన్ను. సో దీంట్లో రిగ్రెసివ్ ట్యాక్స్ అంటుంది. సో థర్డ్ వన్ తిరోగామి పన్ను, రిగ్రెసివ్ ట్యాక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళది. దీంట్లో ఏంది, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను అనేటువంటి తగ్గిపోతుంది. ఓకేనా. సో ఆదాయము పెరిగిపోతుంటే పన్ను అనేది తగ్గిపోతుంది. సో దీనిని సో ఇది ఏ సంబంధాన్ని కలిగి ఉంటుందంటే విలోమ సంబంధం కలిగి ఉంటుంది. ఏ సంబంధం కలిగి ఉంటుంది, ఇది విలోమ సంబంధం కలిగి విలోమ సంబంధం కలిగి ఉంటుంది. ఇదేమో అనులోమ సంబంధం కలిగి ఉంటుంది, ఇదేమో విలోమ సంబంధం. విలోమ సంబంధం కలిగినటువంటి పన్ను ఏదంటాడు, తిరోగామి పన్ను. క్లియర్. సో దీనిని 1980 సంవత్సరంలో మన యొక్క ఇందిరాగాంధీ గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు, 1980లో. ఓకేనా. అందరూ తిట్టుకున్నారు, ఏందమ్మా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను తగ్గిస్తున్నావు, ఇది ఏంది, ఇది నాకు అర్థం కాదు సో అని చెప్పేసి అందరూ గగ్గోలు పెట్టారు. వెంటనే ఏం చేసిందంటే 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ దీన్ని రద్దు చేసి పెట్టేశారు. ఎందుకు రద్దు చేసింది, అసలు ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశం ఫాలో కావటం వల్ల ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెంచాలి. ఓకేనా. సో లేకపోతే అంటే ఒకరికేమో ఆదాయం పెరిగిపోతుంది, ఒకరికేమో ఆదాయం తగ్గిపోతుంది, ఆదాయ అసమానతలు ఏర్పడతాయి, ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇవన్నీ కారణాలు కదమ్మా అంత. సో మెమరీ కార్డు కలిగినటువంటి వ్యక్తులు ఇలా చేయడం అనేది రాంగ్ అని చెప్పడం జరిగింది. వెంటనే రద్దు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డిగ్రెసివ్ ట్యాక్స్. అండ్ దెన్ సో దీని యొక్క గ్రాఫ్ చూడండి అమ్మా, గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ చూసుకొని వెళ్ళిపోదాం మన నెక్స్ట్ పాయింట్ లైక్. సో డిగ్రెసివ్ దానికి ఏంటి, గ్రాఫ్ చూడండి, ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ టేక్ ఏం తీసుకున్నాము, ఎక్స్ యాక్సెస్ మీద మనము ట్యాక్స్ బేస్డ్, వై యాక్సెస్ మీద ఏం తీసుకున్నాము, ట్యాక్స్ రేట్. ఇది ఏది, సో తిరోగామి, పైనుంచి డౌన్ ఫాల్. ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ రేట్ పెరిగే కొద్దీ రేట్ ఏమైపోతుంది, డౌన్ ఫాల్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.